హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ వీడియో చేయమనేసి. ఫ్రెండ్స్, అందుకోసం వీడియో చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, బుక్ కాస్ట్ అయితే 849 రూపీస్ ఉంది. మనకు డిస్కౌంట్ బుక్ షాప్లలో అయితే 680, 700 అలా వస్తుందండి. ఫ్రెండ్స్, ఇది యూనిట్ 1 సాంకేతిక మిషన్స్, విధానాలు, అనువర్తనాలు. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, చాలామంది అంటున్నారు సిలబస్ ఎలా ఉంది, సేమ్ అదే ఉందా, డిఫరెంట్గా ఉందనేసి. నా దగ్గర సిలబస్ కాపీ ఉంది, అది కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి, రెండు కంపేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి సాంకేతిక మిషన్లు, విధానాలు మరియు అనువర్తనాలు. దాంట్లో ఫస్ట్ అది టాపిక్ వచ్చి జాతీయ శాస్త్ర సాంకేతిక విధానం. చూడండి, అదే ఉంది. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్, నేనైతే చూశాను, మోస్ట్లీ సేమ్ సిలబస్ అయితే కవర్ అయిందండి. ఒకసారి కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ కింద వచ్చి అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతలు అంటే ఇవన్నీ వస్తాయి. వీటిల్లో ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ ఉంది కదా, ఇవన్నీ వస్తాయి అందులో. నెక్స్ట్ వచ్చి ఇటీవల భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహాలంట, అంతరిక్ష రంగము, అవన్నీ చూడండి. ఇక్కడ అంతరిక్ష రంగము 1.5 అంటే అంతరిక్ష రంగము, రక్షణ రంగం అంట, మోస్ట్లీ కవర్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇది యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 2 చూపిస్తాను. ఒకసారి చూడండి. ఒకసారి ఇది కూడా చూపిస్తాను, దగ్గర నుంచి చూడండి. ఫ్రెండ్స్, ఒకటి బుక్స్ ఏదైనా ఒకటేనండి. ఎందుకంటే మనకు సిలబస్ సేమ్ అయినప్పుడు బుక్స్ ఆథర్స్ వాళ్ళు రాసేవి కూడా సేమ్ ఉంటాయి కదండి. 80% ఆఫ్ ది సిలబస్ సేమ్ ఉంటుంది. ఇంకా ఏమన్నా 10%, 20% ఏమైనా చేంజెస్ ఉంటే ఉండొచ్చు. మనం ఆ 80% బాగా చదివితే మనకు జాబ్ రావడానికి 80% సరిపోతుంది కదా ఫ్రెండ్స్. సో ఏ పబ్లికేషన్ బుక్ అయినా పర్వాలేదు, మీ దగ్గర ఉన్న బుక్ బెస్ట్ బుక్ అని చదవండి. ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి ఆన్సర్ రైటింగ్ రాయమంటారు. మనం చదివిన కంటెంట్ అంతా సేమ్ ఉంటుంది, కానీ రాసే వే ఆఫ్ రైటింగ్ డిఫరెంట్ ఉంటుంది కదండి. అలాగే ఆథర్స్ కూడా కంటెంట్ అంతా సేమే ఉంటుంది, కానీ కొన్ని చేంజెస్తో రాస్తూ ఉంటారు. కాబట్టి ఆల్ బుక్స్ అన్నీ సేమ్ నాకు తెలిసి. మీ దగ్గర ఏ బుక్ ఉంటే అదే బెస్ట్ అనుకోండి. ఎందుకంటే మళ్ళీ మా దగ్గర ఈ బుక్ లేదా అరే అనుకోవద్దండి. ఏదైనా మన దగ్గర ఉండే బుక్ బెస్ట్ బుక్ అనేసి చదవండి. ఇది చూడండి ఫ్రెండ్స్, యూనిట్ 2 వచ్చి శక్తి వనరులు. ఇక్కడ శక్తి నిర్వహణ ఉంది. శక్తి నిర్వహణ, శక్తి వనరులు అంతా సేమ్. భారతదేశ స్థాపిత శక్తి సామర్థ్యం అంట, డిమాండ్, జాతీయ శక్తి విధానము, జాతీయ జీవ ఇంధన విధానము. చూడండి, ఇక్కడ పునరుత్పాదక శక్తి వనరులు, భారతదేశంలో వాటి వనరులు, ఇవంతా చూడండి ఒకసారి. నాకైతే సేమ్ అలానే అనిపించింది, సేమ్ సిలబస్సే ఉన్నట్లు అనిపించింది. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇదైతే యూనిట్ 2. ఇంకా యూనిట్ 3 వచ్చి ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం. ఇది కూడా ఒకసారి చూపిస్తా, సిలబస్ కాపీలో చూడండి. ఇక్కడ చూడండి, ఆవరణ శాస్త్రం మరియు ఆవరణ వ్యవస్థ. ఆవరణ శాస్త్రం సంబంధించిన ప్రాథమిక భావనలంట. నేను మధ్యలో చదువుతున్నా, ఒకసారి చూడండి. ఇక్కడ జీవ వైవిధ్యం ఉంది, వాటికి చేపట్టిన చర్యలంట, ప్రోటోకాల్స్ అంట, వన్యప్రాణుల సంరక్షణ అంట, అంతరించిపోతున్న జాతులు, బయోస్ఫియర్ రిజర్వ్స్, వన్యప్రాణుల పరిరక్షణ కొరకు, అవంతా చూడండి. ఇక్కడ మనం ఇందులో చూద్దాం ఎలా ఉందో. ఆవరణ వ్యవస్థ గురించి ఉంది, జీవ వైవిధ్యం గురించి ఉంది. నెక్స్ట్ చూడండి, భారత వన్యప్రాణుల గురించి ఉంది. నాకు తెలిసి సేమ్ సిలబస్సే ఉంది ఫ్రెండ్స్. చాలామంది డౌట్ వస్తుంది, సేమ్ సిలబస్ ఉందా లేదా అనేసి. కావాలంటే మీరు ఒకసారి బుక్ షాప్ వెళ్ళినప్పుడు ఒకసారి సిలబస్ చూడండి, అన్ని బుక్స్ చూడండి. ఇంకా విన్నర్సే కాకుండా RRR పబ్లికేషన్స్ అంట, జీవికే పబ్లికేషన్స్ అంట, ఇంకా ఏవో చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ చూడండి. మీకు సిలబస్ కాపీలో ఏవైతే రిలేటెడ్గా సేమ్ సిలబస్ ఉంటే ఆ బుక్స్ పర్చేస్ చేయండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చి వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ. చూడండి, దాంట్లో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి. పర్యావరణ కాలుష్యం అంట. నెక్స్ట్ వచ్చి భారతదేశంలో ఘన పదార్థాల డిస్పోజల్ పద్ధతులు, వాటి యొక్క నిర్వహణ అంట. పర్యావరణం గురించి ఉంది, పర్యావరణం కోసం చేపట్టిన ప్రాజెక్టులు అంట. చూడండి, ఇక్కడ వ్యవసాయ రంగం అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు ఘన పదార్థాల గురించి ఉంది, పర్యావరణ కాలుష్యం గురించి ఉంది. ఇక్కడ వ్యవసాయ రంగంలో వ్యవసాయం గురించి కూడా ఉంది. ఇంకా యూనిట్ 5 ఇది పర్యావరణం మరియు ఆరోగ్యం. ఇక్కడ ఏముంది, పర్యావరణం గురించి ఉంది, ప్రోటోకాల్స్ అంట, సదస్సులంట, ఇంకా వ్యాధుల గురించి ఉంది, పర్యావరణం కోసం చేపట్టిన కార్యక్రమాలు, అంతర్జాతీయ మార్పులు అంట. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో పథకాలు ఉన్నది, కార్యక్రమాలు, పథకాలు. ఇక్కడ చూడండి, పర్యావరణ సవాళ్ళు ఇవన్నీ వచ్చినాయి. సుస్థిరాభివృద్ధి, ఆరోగ్య సమస్యలు. సో అంతా కవర్ అయింది ఫ్రెండ్స్.
నేను లోపల కూడా ఒకసారి తీసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. బుక్ అయితే కంపల్సరీ చదవాలి ఫ్రెండ్స్, టోటల్ అయితే చదవాల్సిందే. నేను కాకపోతే కొన్ని ఇంపార్టెంట్గా ఉండేది నాకు అనిపించింది ఒకసారి చూపిస్తూ చూడండి. ఇక్కడ మేధో సంపత్తి హక్కుల నిర్వహణ వీటి గురించి ఇచ్చారు ఇక్కడ. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం ఇంపార్టెంటే. ఈ డేస్ థీమ్స్ ఉన్నాయి కదా, మేబీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఏ పేజ్ నెంబర్ అంటే పేజ్ నెంబర్ 78. ఇదంతా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఇవంతా అన్ని ర్యాంకింగ్స్ అవన్నీ ఇచ్చారు, ఇవంతా ఇంపార్టెంటే. నేనైతే అక్కడక్కడ నోట్ చేశాను, బట్ తీసేటప్పుడు ఎలా వస్తాయో తెలియట్లేదు నాకు. ఎందుకంటే వన్ హ్యాండ్తో వీడియో తీస్తున్నా, వన్ హ్యాండ్తో పేపర్స్ తిప్పుతున్నాను. అందుకే ఎక్కడ వస్తున్నాయి ఏమనేసి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, ఇస్రో యొక్క భవిష్యత్ ప్రయోగాలు అన్నమాట. అక్కడ గగన్యాన్ అంట, ఇవన్నీ చదవాల్సిందే. ఇది పేజ్ నెంబర్ 156 వస్తుంది. ఇంకా ఏవో ఇక్కడ కొంచెం నోట్ చేసి పెట్టాను, అదే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నాయి కదా అని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యమైన ప్రయోగాలు ఉంది, పేజ్ నెంబర్ వచ్చి 137. ఇవి కంపల్సరీ చదవాలి. వీటిల్లోనే వచ్చి మనకి ఇక్కడ PSLV C46 అంట, అండ్ PSLV C50 ఇవన్నీ వచ్చాయి చూడండి. ఇలాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆదిత్య L1, ఇది పేజ్ నెంబరు 146 వస్తుంది. 146లో ఇది చూడండి. ఇవి రీసెంట్ కదా, రీసెంట్ కంపల్సరీ వస్తాయి, ఇలాంటివి చదవండి. పేజ్ నెంబర్ 112 SLV వాటి గురించి ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే తెలుగు అకాడమీ బుక్ అయితే చూపించడం లేదు, ఓన్లీ విన్నర్స్ బుక్ మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, ఇవన్నీ కంపల్సరీ చదవండి ఇవైతే. ఇంకా ఇందులో వచ్చి రక్షణ రంగం అంట, అవన్నీ కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ యూనిట్ 376 పేజెస్ ఉన్నాయి. మనకు ఫస్ట్ యూనిట్ చాలా పెద్దది, హాఫ్ ఆఫ్ ది సిలబస్ దీంట్లోనే ఉంది మనకి. నెక్స్ట్ యూనిట్ 2, ఇందులో కూడా మనకు ఉన్నాయి కదా, శక్తికి సంబంధించిన స్కీమ్స్ పథకాలని. ఇది వచ్చి పేజ్ నెంబరు 460లో ఉంది. ఇక్కడ చూడండి, ఈ వాహక విధానం 2024 రీసెంట్గా కాబట్టి ఇది కూడా కంపల్సరీ చదవండి. ఇది పేజ్ నెంబరు 458 ఫ్రెండ్స్. అన్నీ ఇంపార్టెంట్గానే ఉన్నాయండి ఇక్కడ. భారత ప్రభుత్వ విధానాలు, ఇది పేజ్ నెంబర్ వచ్చి 439 ఫ్రెండ్స్. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే 1 or 2 years ఉండే సిలబస్ కాదండి, ఇది మనకు స్టార్టింగ్ నుంచి ఉండే సిలబస్. అంటే 1951 అనుకుంటా స్టార్టింగ్, అక్కడి నుంచి మనకు ఒక చూపిస్తూ ఉండండి ఒకసారి. ఇక్కడ చూడండి, 1951లో దీన్ని అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఇదంతా మ్యాటర్ ఉంది ఇక్కడ. అప్పటి నుంచి మనకు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇది 4th యూనిట్ జెనెటిక్ ఇంజనీరింగ్ 4.3 ఉంది. పేజ్ నెంబర్ ఇది ఎంత వస్తుందంటే 7, ఇక్కడ 24 కాబట్టి 725 ఇది ఫ్రెండ్స్. ఒకటి ఏమంటే అన్నీ ఒకసారి మీరు చూడండి, మీకు డౌట్గా ఉంటే ఒకసారి పర్చేస్ చేసే ముందు బుక్ షాప్లో ఒకసారి చూసి పర్చేస్ చేయండి. నాకైతే బుక్ బాగానే ఉంది ఫ్రెండ్స్, నేనైతే కంపల్సరీ చదవాలి ఇది, ఎందుకంటే మనకు టోటల్ టాపిక్స్ అన్నీ కవర్ అయినట్లుంది. ఇక్కడ చూడండి, వార్తల్లో ఉన్న ముఖ్యమైన జాతులు, కాకపోతే బుక్ పెద్దగా ఉంది కాబట్టి టోటల్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు చదివితేనే కదా ఫ్రెండ్స్ మనకు ఐడియా వచ్చేది ఎలా ఏమనేసి. ఇక్కడ చూడండి, భారత అణు పరిశోధన రియాక్టర్స్, ఇలాంటివి కంపల్సరీ చదవాలి. అప్సరా అంటే ఇది పేజ్ నెంబర్ వచ్చి మనకు 343. ఓకే, ఇక్కడ ఇవన్నీ చదవాల్సిందే ఫ్రెండ్స్. ఇందులో ఏది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని చెప్పలేము, కంపల్సరీ చదవాలి. ఇంకా బయోస్ఫియర్ రిజర్వ్స్ అంట, టైగర్ రిజర్వ్స్ అంట, అన్నీ ఉంటాయి, అన్నీ కూడా చదవాల్సిందే. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే మనం చెప్పలేము, మనం ఇంత చదివినా కూడా మన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పలేము. కాకపోతే మన దగ్గర ఉండే బుక్స్ మనం పర్ఫెక్ట్గా చదివితే వాటి వస్తే బిట్స్ మనం ఆన్సర్ చేయొచ్చు కదా, ఆ ఉద్దేశంతో మనం చదవాలి. ఏ పబ్లికేషన్ అయినా పర్వాలేదు, మీకు ఏది నచ్చితే ఆ బుక్ తీసుకొని చదవండి. ఇది ఫ్రెండ్స్ వీడియో.